ఇసుక తిన్నెలు, సముద్రపు కెరటాలు, వెన్నెల రాత్రులు, ఏకాంత గీతాలు, ప్రాణం పోసుకున్న ఓ లిరికల్ వైబ్రేషన్, కాస్మోపాలిటన్ బీట్స్, కనికట్టు చేసే ట్యూన్స్, హంటింగ్ వాయిస్ తో నయా ట్రెండ్, రాక్ వీధుల్లో పెను ప్రపంచనం, నరనరాన పాదరసం చెరిలా ప్రవహించే ఆ ధ్వని తరంగాలు ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాయి. కుర్రకారు హార్ట్ బీట్ గా మారాయి. సరిగమల్లో రొటీన్ ధోరణులకు చెక్ చెప్పాయి. డాన్స్, సాంగ్స్, రిథంతో పూర్తిగా ఓ జనరేషన్ ని అలరించి శాసించిన అతడే రాక్ పాటల సెన్సేషన్, ఇండీ పాప్ కు ఇన్స్పిరేషన్. పాటలతో మానవతా గీతం ఆలపించిన నవతరం డెఫినేషన్. వీధి బాలల కోసం, మత్తులో చిత్తవుతున్న యువత కోసం, క్యాన్సర్ రోగుల ఉపశమనం కోసం తన స్వరాన్ని సరిచేసుకున్న మ్యూజిక్ మెజిషియన్ రెమో ఫెర్నాండెజ్. బాంబే సినిమాలోని ఈ పాట వింటే ఇప్పటికీ ఉత్సాహం ఉరకలెత్తుతుంది. 12 ఏళ్ల కిందటి ఈ పాట ఎప్పుడు విన్నా అదే జోరు. మనసు తుళ్ళి తుళ్ళి పడుతుంది. అణువణువు ఉల్లాసంతో ఊగిపోతుంది. ఆ స్వర వైవిధ్యం అలాంటిది. అంతటి ఫాస్ట్ బీట్ ని సైతం లయబద్ధంగా అద్భుతంగా పలికించిన గాయకుడే రెమో ఫెర్నాండెజ్. ఒక్క సినిమా ప్రపంచంలోనే కాదు, ప్రకటనలు, ప్రదర్శనలు, పాటలు, ఇలా అడుగుపెట్టిన ప్రతి రంగంలో అతనిదో విభిన్న శైలి. ఇండియన్ రాక్ కి రారాజు. ఇండీ పాప్ ను పాపులర్ చేసింది అతనే. జోరుగా జింగిల్స్ అయినా, పాటల వెల్లువైన, అంతర్జాతీయ వేదికలపై హేమాహేమీలతో డాన్స్ పోటీలైనా రెమో ఉన్నాడంటే చాలు ప్రేక్షకులు పిచ్చెత్తిపోతారు. ఇండియన్ మ్యూజిక్ ని సరికొత్త మార్గంలో నడిపించి సుసంపన్నం చేసిన ఘనత రెమోదే. ఈ స్థాయికి అతను ఆషామాషిగా చేరలేదు. ఆ ఆటాపాట వెనుక అంతులేని తపన ఉంది. ఎన్నో అవాంతరాలను, ఆటుపోట్లను అధిగమించిన సాహసముంది. రెమో 1953 మే 8న గోవాలో జన్మించాడు. తండ్రి బెర్నార్డో, తల్లి లూయిజా ఫెర్నాండెజ్. నీటి గలగలలు, పిల్లగాలులు, ప్రకృతి సౌందర్యం, వీటి నడుమ రెమో పెరిగాడు. సముద్ర తీరం, ఏపుగా పెరిగిన వృక్షాలు, జాబిలి వెలుగులు, అలలపై ప్రసరించే వెన్నెల కాంతులు అతణ్ణి సరికొత్త ప్రపంచంలో విహరింపచేశాయి. అంతేకాదు, గోవా తీరం వెంట నిత్యం వినిపించే పోర్చుగీస్, బ్రెజిలియన్, లాటిన్, అమెరికన్ సంగీతం అతని పెదవులపై పల్లవించేది. 5 ఏళ్ల వయసులో స్కూల్లో తొలిపాట పాడాడు. చప్పట్లు విని మురిసిపోయాడు. మరో 3 ఏళ్లు గడిచేసరికి ఆ ఆసక్తి 4 రెట్లు అధికమయ్యింది. అప్పుడతనికి 8 ఏళ్లు. లండన్ నుంచి ఓ కజిన్ వారింటికొచ్చాడు. అతని వద్ద రాక్ అరౌండ్ ద క్లాక్ ఆల్బమ్ ఉంది. దానిలోని పాటలన్నీ విన్న రెమో ఉత్సాహంతో ఎగిరి గంతులేశాడు. పదే పదే వింటూ పరవశించిపోయాడు. అప్పట్నుంచి రాక్ మ్యూజిక్ కి వీరాభిమానిగా మారిపోయాడు. అది మొదలు రాక్ రారాజులుగా పేరొందిన ప్రతి ఒక్కరి పాటల్ని వదలకుండా విన్నాడు. ఆ భాషను, స్వరాల నరనరాన నింపుకున్నాడు. వేకువ నుంచి వెన్నెల దాకా సంగీత సాధనలోనే మునిగి తేలాడు. పైగా తండ్రి నిరంతరం రెమోని ప్రోత్సహించేవాడు. 1970 రాక్ ప్రయోగాల బాట పట్టింది. జాజ్ మేళవింపుగా జబర్దస్త్ పాటలు వెలుగు చూశాయి. లాటిన్ సంగీతం కలగలిసి లయబద్ధమైన రాగాలు రూపొందాయి. ఆఫ్రికన్ బీట్స్ చేరికతో అదరహో అనిపించే మ్యూజిక్ ప్రజల్లోకి వచ్చింది.
అప్పటిదాకా ఓన్లీ ఫర్ అమెరికా అని పేరొందిన రాక్ ఒక్కసారిగా ప్రపంచ సంగీతంగా మారిపోయింది, ప్రజల హృదయాలకు చేరువయ్యింది. ఈ పరిణామాల్ని యుక్త వయసులో ఉన్న రెమో నిశితంగా గమనించాడు. ప్రతి మార్పుని స్వాగతించాడు, ఆస్వాదించాడు. ప్రముఖ రాక్ కళాకారులు చేసిన విన్యాసాలను పరిశీలించి అబ్బురపడ్డాడు. ఎల్విస్ ప్రెస్లీ ధ్వని తరంగాలు అతన్ని కట్టిపడేశాయి. క్లిఫ్ రిచర్డ్ పాటల పరవళ్లు ఉర్రూ తొలగించాయి. బీటిల్స్ ఊపు, షాడోస్ సంగీతంలో తడిసి ముద్దయ్యాడు. తానేం తక్కువ తినలేదంటూ రంగంలోకి దిగిన రోలింగ్ స్టోన్స్ గిటార్ గమకాలకు నయగారా జలపాతమై ఎగసిపడ్డాడు. అప్పటికే రాక్, పాప్ మ్యూజిక్ పై పట్టు సాధిస్తున్న యువ రెమోపై ఇవన్నీ చూపిన ప్రభావం అంతా ఇంత కాదు. రాగాలాపన వినిపిస్తే ఆగి చెవులప్పగించే రెమో చిన్నప్పుడే గిటార్ పట్టాడు, సంగీత సాధన ఆరంభించాడు. కాలేజీకి వచ్చేటప్పటికి బీట్ 4 అనే ఓ పాప్ బ్యాండ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. 4 సభ్యుల ఆ బృందం పాటలకు గోవా కేరింతల తుఫాను కేంద్రమయ్యింది. అలా కొనసాగుతున్న ఊపుకి చిన్న బ్రేక్. ఆర్కిటెక్చర్ కోర్సు చదివేందుకు ముంబైకి పయనమయ్యాడు. అక్కడ రిమ్జిమ్ నాదాలు ఆగలేదు. మ్యూజిక్తో అతని లవ్ ఎఫైర్ కొనసాగింది. గిటార్ సాధన కోసం క్లాసులు డుమ్మా కొట్టడానికి వెనుకాడలేదు. నాకు 10 ఏళ్ల వయసున్నప్పుడే మొదటి సంగీత బృందాన్ని తయారు చేశాను. నిజానికి మా నాన్నగారికి తాను సంగీతకారుడు కావాలన్న కోరిక నా ద్వారా తీరింది. మా తాత ఆయన్ను సంగీతం నేర్చుకోకుండా అడ్డుపడ్డారట. నేను జన్మించిన తరువాత నాకు సంగీతం పట్ల ఉన్న అభిరుచిని గమనించి నన్ను ఆ దిశగా ప్రోత్సహించారు. క్రమేణా సంగీతంలో ప్రావీణ్యం సాధించాను, పేరు ప్రఖ్యాతులు పొందాను. చిన్నప్పుడు నన్ను ప్రోత్సహించిన మా నాన్నకు నేనెంతో కృతజ్ఞుణ్ణి. ఒకసారి సంగీత మాధుర్యానికి అలవాటు పడ్డామంటే అదో తీరని దాహం. రెమోది ఆ పరిస్థితే. పాప్, రాక్ పాటలు రాయడం ఆరంభించాడు. అంతేనా, ఒంటరిగా వేదికలెక్కాడు, బృందంలో సభ్యుడిగా షో చేశాడు. అప్పట్లో రాక్ అభిమానులున్న అతి కొన్ని నగరాల్లో ముంబై ఒకటి. అక్కడ ప్రఖ్యాతి చెందిన షణ్ముఖానంద్ హాల్, రంగ్ భవన్తో సహా దాదాపు అన్ని కాలేజీల్లో రెమో పాటల కచేరీ చేశాడు. అయితే మేటి కళాకారుల పాటల్ని అనుకరిస్తూ వాహ్వా అనిపించుకోవడానికే రెమో పరిమితం కాలేదు. వినూత్న ప్రయోగాలు, సొంత బాణీలకు శ్రీకారం చుట్టాడు. రాక్ వాద్యాల్లో తబలాను చేర్చాడు. గిటార్ మీద సితారు ధ్వనుల్ని పలికిస్తూ భారతీయతను రంగరించాడు. స్వయంగా ఫ్లూట్ నేర్చుకున్నాడు. రెమో చేసిన ఈ ప్రయోగాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముంబై విద్యార్థులు వన్స్ మోర్ అంటూ ప్రోత్సహించారు. See, ever since I was 5, I've been playing different instruments. My first instrument was the mouth organ. Then the second one. నాకు 5 ఏళ్ల వయసున్నప్పటి నుండే సంగీత వాయిద్యాల పట్ల మమకారాన్ని పెంచుకున్నాను. ముందు మౌత్ ఆర్గాన్, బ్యాంజో, యూకేలిలీ వాయిద్యాలు వాయించేవాణ్ణి. తర్వాత పియానో, డ్రమ్స్ వాయిద్యాలపై సాధన చేశాను. అయితే ఎప్పుడైతే గిటారు వాయిద్యపు తంత్రుల నాదాన్ని ఆస్వాదించానో అప్పటి నుండే దాన్ని నేను ప్రేమించసాగాను. తర్వాత ముంబైలో కాలేజీలో చదువుతున్నప్పుడు పిల్లన గ్రోవి వాయిద్యం నన్ను ఆకర్షించింది. నేను గిటార్, ఫ్లూట్లను స్త్రీ పురుష బంధంగా భావిస్తాను. అందుకే ఆ 2 వాయిద్యాలను నేను అమితంగా ప్రేమిస్తాను. Of the 2 instruments that I play, the guitar is male for me and the flute is a female. బిఏ ఆర్కిటెక్చర్ పూర్తి కాగానే గోవా తిరిగొచ్చిన రెమో ఆనందానికి పట్టపగ్గాలేవు. పూర్తి సమయం సంగీతానికి అన్న భావన కుదురుగా ఉండనివ్వలేదు. యూరోపియన్ హిప్పీ కళాకారుల బృందంలో చేరాడు. 1977 నుంచి 2.5 ఏళ్ల పాటు రెమో యూరప్, ఉత్తర అమెరికాల్లోని 8 దేశాలను కలియతిరిగాడు.
అనేక చోట్ల పాటలు వినిపించి ప్రశంసలు మూటగట్టుకున్నాడు. ఫ్యూజన్ ర్యాక్ బ్యాండ్లో సభ్యుడిగా ప్యారిస్లో రెమో ఎలక్ట్రిక్ గిటార్ వాయించాక పావుగంట సేపు చప్పట్లు మోగుతూనే ఉన్నాయి. రెమో రెమో అంటూ ఆయా దేశాల్లో తన పేరు మారుమోగుతున్న సమయంలో అక్కడే స్థిరపడాలనుకున్నాడు. కాని మాతృభూమిపై మమకారం పెల్లుబికింది. అలల కెరటాలతో కలిసి తీరంలో పాడుకున్న పాటలు, ఇసుక తెన్నెల్లో వేసిన పిల్లి మొగ్గలు గుర్తొచ్చాయి. మరిక ఆలోచించలేదు. ఏది చేసినా ఇండియాలోనే అనుకున్నాడు. గిటార్ గమకాలు నేర్చిన గోవా సముద్ర తీరంలోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. ముంబై నుంచి రెమో తన రాక్ పాటల ప్రస్థానానికి శ్రీకారం చుట్టాడు. అయితే అదంత సులువుగా జరగలేదు. అడుగడుగున అనేక ఇబ్బందులు, అవాంతరాలు. మన దేశ వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా రెమో చక్కటి పాటలు రాశాడు, బాణీలు సమకూర్చాడు. అయినా లాభం లేకపోయింది. ఎక్కిన ప్రతి మ్యూజిక్ కంపెనీ గడపలో తిరస్కారమే ఎదురయ్యింది. వెక్కిరింతలే మిగిలాయి. ఆంగ్లంలో రాసిన పాటల్ని ఆ రోజుల్లో వినేవారు తక్కువ. మార్కెట్ దాదాపు శూన్యం. ఆ పరిస్థితుల్లో రెమోకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. రాక్ బాప్, బాప్రే బాప్ అన్న వారి మాటలకు రెమో నొచ్చుకున్నాడు. కాని మనసుకు నచ్చిన రాగాల బాట నుంచి తప్పుకోలేదు. తన పాటల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి తానొక్కడినే సరిపోనా అని ప్రశ్నించుకున్నాడు. ఒకే ఒక్కడుగా రంగంలోకి దిగిన రెమో ఇంట్లో 4 ట్రాక్ క్యాసెట్ రికార్డర్ని బయటికి తీశాడు. తన పాటలకు మరిన్ని మెరుగులద్దాడు. వాయిద్యాలు మోతమోగాయి. పాటలు పాడాడు. రికార్డింగ్, మిక్సింగ్ పూర్తి చేశాడు. క్యాసెట్లు రెడీ అయ్యాయి. వాటిని అందమైన కవర్లలో ఉంచి సంగీతాభిమానులకు అందించాలని అతని కోరిక. ఆ కవర్ల డిజైన్ని ఆకట్టుకునేలా చేశాడు. అంతా ఓకే అనుకున్నాక ఒక్కో షాపుకి తిరుగుతూ వాటిని అమ్మాడు. అవే గోవాన్ క్రేజీ, ఓల్డ్ గోవాన్ గోల్డ్ ఆల్బమ్లు. నెమ్మదిగా మార్కెట్లోకి ప్రవేశించిన ఆ రెండు విజయవంతం కావడంతో రెమో పేరు జామ్ జామ్ అంటూ జనంలోకి వెళ్లిపోయింది. (1986) రెమోకి బాగా కలిసొచ్చింది. ఆ ఏడు జరిగిన 2 కీలక పరిణామాలు రెమో కెరీర్ గ్రాఫ్ ని ఒక్కసారిగా పైకి తీసుకువెళ్లాయి. గోవాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధానికి స్వాగతం చెబుతూ హలో హలో రాజీవ్ గాంధీ అంటూ ఓ పాట పాడాడు. చిత్రంగా అదో వివాదంలో చిక్కుకుంది. ప్రధానిని అలా ఆహ్వానించడమేమిటని స్థానిక జాతీయ పత్రికలు కథనాలు రాశాయి. ఆ పాట నాకు నచ్చింది, రెమో బాగా పాడాడు అన్న రాజీవ్ ప్రకటనతో వివాదం సమసింది. రెమో పాట పాపులర్ అయ్యింది. అదే ఏడాది భోపాల్ గ్యాస్ బాధితుల సహాయార్థం ముంబైలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. దానిలో ప్యాక్ దట్ స్మాక్, ఓడే టు గ్రాహం బెల్ అంటూ రెమో పాడిన పాటలకు వేలాది ప్రేక్షకులు ఉర్రూతలుగారు. అంతకుముందు పాప్ పనికిరాదన్న దూరదర్శన్ రెమో పాటల్ని ఆద్యంతం ప్రసారం చేయక తప్పింది కాదు. ప్రేక్షకులు మళ్లీ మళ్లీ కోరేసరికి వరుసగా 4 వారాలు వాటిని సండే స్పెషల్గా ప్రసారం చేసింది. దాంతో ఇండియాలో ఇంటింటా రెమో పేరు మార్మోగింది. 1986-87 సంవత్సరాల్లో రెమో వరుసగా 2 ఆల్బమ్లు రూపొందించాడు. అవి ప్యాక్ దట్ స్మాక్, బాంబే సిటీ. వాటిల్లోని పాటలు జనానికి పట్టాయి. ఆల్బమ్స్ హాట్ కేకల్లా అమ్ముడయ్యాయి. దేశంలో అత్యధిక ఆదరణ పొందిన రాక్ మ్యూజిషియన్ గా ఆ కేటగిరీలో మొదటిసారి గోల్డ్ డిస్క్ సాధించిన కళాకారుడిగా రెమో రికార్డులను లిఖించాడు. జాతీయ స్థాయి విజయ పరంపరకు దీటుగా రెమో అంతర్జాతీయ స్థాయిలో గళం విప్పాడు. వివిధ దేశాలకు చెందిన ప్రఖ్యాత సింగర్లు పోటీపడే డ్రెస్డెన్ కాంపిటీషన్కు హాజరయ్యాడు. తూర్పు జర్మనీలో జరిగిన ఈ పోటీల్లో పాల్గొన్న మొదటి భారతీయుడు రెమోనే. 20 దేశాలకు చెందిన మేటి గాయకులకు దీటుగా పాటల సుడిగాలి సృష్టించిన రెమో 3 అవార్డులు గెలుచుకున్నాడు. అత్యధిక సమయం అతి బిగ్గరగా పాడి ఆడియన్స్ ప్రశంసలు పొందిన గాయకుడిగా రెమోను కంప్యూటర్ సెన్సర్స్ ఎంపిక చేయటం వాటిల్లో ముఖ్యమైంది. దేశ విదేశాల్లో ఒక్కసారిగా పాప్ ప్రభంజనంగా మారిన రెమో
మరిక వెనుతిరిగి చూడలేదు. రాక్, పాప్ పాటల బావుటాతో దేశ విదేశాల్లో వీరవిహారం చేశాడు. అడుగుపెట్టిన ప్రతి చోట రెడ్ కార్పెట్ స్వాగతం అందుకున్నాడు. అతను పాడిన ప్రతి పాట పాపులర్ అయ్యింది. టోక్యో, రష్యా, సీచెల్స్, హాంకాంగ్లలో ఎక్కడ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగినా అక్కడ రెమో ప్రదర్శన తప్పనిసరిగా ఉండేది. At a pop song competition in Germany, and జర్మనీలో జరిగిన పాప్ సింగింగ్ పోటీల్లో భారత్ తరపున పాల్గొనే అవకాశం నాకు దక్కింది. ఆ సందర్భాన్ని నేనెంతగానో ఉపయోగించుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల నుండి వచ్చిన గాయకులు అందులో పాల్గొన్నారు. ఆసియా, ఆఫ్రికా ఖండాల నుంచి వచ్చిన గాయకుల్లో ప్రత్యేకంగా భారత్ నుంచి వచ్చిన నాకే 3 విభాగాల్లో ఉత్తమ గాయకునిగా బహుమతి లభించింది. అప్పుడు నాతో పాటు నా దేశానికి ఖ్యాతిని తెచ్చిపెట్టానన్న ఆనందం నాలో వెల్లివిరిసింది. 1985లో హిందీ సినిమా త్రికాల్తో రెమో సినీ పరిశ్రమలోకి కాలు పెట్టాడు. అడుగుపెట్టిన ఏడాదికే 15 నిమిషాలు నాన్ స్టాప్ గా సాగే జల్వా టైటిల్ సాంగ్కు స్వర సంగీతాలు అందించాడు. అది ఆడియన్స్ హృదయాల్లో ఆనందాల రాక్ అండ్ రోల్ ప్లే చేసింది. వరుసగా చేజిక్కిన విజయాలతో ఆ సుస్వర భాస్వరం బాలీవుడ్ ను ఓ ఊపు ఊపింది. సంఘర్ష్, దౌడ్, ఆంఖే, ఇత్తెఫాక్, ఖామోషి, ప్యార్ తో హోనా హీ థా వంటి అనేక సినిమాల్లో రెమో గళం వినిపించింది. మణిరత్నం, రెహమాన్ అంచనాలను 100 రెట్లు నిజం చేస్తూ బాంబే చిత్రంలో రెమో రెచ్చిపోయాడు. బాలీవుడ్ పాటల పూదోటలో చెరగని సంతకం చేశాడు. డబుల్ ప్లాటినంలు సాధించాడు. చెవులకు రింగులు, మెడలో గొలుసులు, జుట్టుకు రకరకాల రంగులు, హుషారెత్తించే పాటలు, ఇదంతా రెమో ఫెర్నాండెజ్కి సంబంధించి ఓ పార్శ్వమే. కానీ పాటలను శ్రద్ధగా విని మాటల తీరును గమనిస్తే అతడికున్న సామాజిక నిబద్ధత అర్థమవుతుంది. కృత్రిమత్వం అంటే చిరాకు, మనసుకు ముసుగులు వేసుకోవడం అసలే తెలియదు. సన్మానాలకు బహుదూరం. ఇది అతని స్వచ్ఛమైన రూపం. సమాజంలోని సమస్యలకు రెమో మనసులోతుల్లోంచి స్పందిస్తాడు. పరిష్కారాలు కనుగొనాలని పిచ్చిగా ఆరాటపడతాడు. ఎవరేమి అనుకుంటారో అన్న ఆలోచన లేకుండా పసిపిల్లాడిలా మారిపోయి రోదిస్తాడు. ఆ గుండె తడి అతడి పాటల్లో, చేతల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. విన్నవారిని కదిలిస్తుంది. గోవా సముద్ర తీరంలోని అలలతో ఆడుకుంటూ పెరిగిన రెమో అక్కడి జీవన శైలిలో వస్తున్న మార్పులపై ఓ కన్నేసుంచాడు. అనేక దేశాలు, ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు, స్థానికులు మత్తు పదార్థాలకు అలవాటు పడడం చూసి కలవరపడ్డాడు. నవతరం రాంగ్ రూటులో నడవడం దేశానికి నష్టమని గ్రహించి ఆవేదన చెందాడు. దాని ఫలితమే 1986లో ప్యాక్ దట్ స్మోక్ ఆల్బమ్. మత్తు పదార్థాలకు బానిసైతే జీవితంలో చిత్తుగా ఓడిపోవడం ఖాయమంటూ రెమో రాసిన పాటలు కుర్రకారుని ఆలోచనలో పడేశాయి. వాటి నుంచి దూరం జరిగే చైతన్యాన్ని రగిలించాయి. యువతలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. నిర్దిష్ట కార్యాచరణ వైపు అడుగులు వేయించాయి. సరిగ్గా ఆ సమయంలోనే శ్రీలంక రావణ కాష్టం రాజీవును బలి తీసుకుంది. బాబ్రీ మసీదు కూల్చివేతతో మత విద్వేషాలు రాజుకున్నాయి. చరిత్ర పుటల్లో ఈ రెండు సంఘటనలు
చేదు విషాదాలను నమోదు చేశాయి. ఆ సమయంలో అభాగ్యుల మరణాలు, కాలి బూడిదైన ఆస్తులు, దగ్ధ హృదయాలు, శిథిల జీవితాలు చూసి రెమో చలించిపోయాడు. సర్వమతాల సఖ్యతకు ప్రతీక అయిన నా దేశానికి ఇదేం దుస్థితి అని వాపోయాడు. మత విద్వేషాలకు వ్యతిరేకంగా గళం విప్పాడు. అంతే, జనచైతన్యం కాంక్షిస్తూ పాటల పరవళ్లు వెల్లువయ్యాయి. మత విద్వేషాలపై చర్చను రేకెత్తిస్తూ పొలిటీషియన్స్ డోంట్ నో టు రాక్ అండ్ రోల్ అనే ఆల్బం విడుదల చేశాడు. అందులోని పాటలు పాడుతూ ఊరూరా తిరిగాడు. There is only one way to suppress poverty in India. There's only one way to solve all the problems of India, and that is ఈ దేశంలో పేదరికాన్ని రూపుమాపి ప్రజలందరూ బాగుపడాలి అంటే ఈ దేశ పాలకులు, రాజకీయ నాయకులు మారాలి. వారు స్వార్థం విడనాడాలి. చెప్పాలంటే కులాల కుమ్ములాటలు వారి పుణ్యమే. నేతలు ప్రజలను వర్గాలుగా, చదువులేని వారిగా, అంటరాని వారిగా ఉంచుతున్నారు. దేశ రాజకీయ నాయకులు, రాజకీయాలు బాగుపడేంత వరకు ఈ దేశ పరిస్థితి ఎన్నటికీ మారదు. నిజానికి భారతదేశంలో ఎందరో మేధావులున్నారు. వారెవరికీ తీసిపోనివారు. కానీ వారి మాటలు ఎవరు వింటున్నారు? యువతను ఉత్తేజపరుస్తూ మార్గనిర్దేశం చేస్తూ రెమో చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. భారత భవిత బావుండాలంటే యువత ఏ దారిలో నడవాలో ఏ సాంగ్ ఫర్ ఇండియాలో వివరించాడు. విచ్చలవిడి జీవితం వద్దు, ఒకరితోనే ప్రేమ, ప్రణయం, ముద్దు అంటూ ఎవ్రీబడి వాంట్స్ టు పాటతో సేఫ్ సెక్స్ పాఠాలు బోధించాడు. భోపాల్ గ్యాస్ బాధితుల కోసం ప్రదర్శనలిచ్చి నిధులు సేకరించిన రెమో అనాథలు, ఆపన్నుల పాలిట పెద్దన్న. నా అన్నవారు లేక అనాథలు చేసే ఆర్తనాదాలు వినిపిస్తే ఉన్నపళాన కదులుతాడు. సర్వస్వం ధారపోసైనా సరే వారి ఆలనా పాలన చూడాలని ఆశపడతాడు. ఆ దిశలో ముందుకురికి రెమో చేపట్టిన కార్యక్రమాలు అనేకం. క్యాన్సర్ పేషెంట్ల బాధలకు అతను విలవిలలాడాడు. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాడు. వసతులు, పరికరాలు, ఖర్చులకు పెద్ద మొత్తాలను సేకరించాడు. సంగీత కెరటంలా అతను అపూర్వ విజయాలు సాధించాడు. కానీ వాటికన్నా మిన్నగా సేవా కార్యక్రమాలకే గుర్తింపు లభించింది. పద్మశ్రీ పురస్కారం వరించింది. I write music I write songs as per what's happening around me. So if I'm feeling very happy and very నాలో స్పృహ రగిలించే ప్రతి అంశాన్ని పాటగా రాస్తాను, పాడతాను. నా చుట్టూ జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను నేను సహించను. వాటిపై ఉక్రోషంతో పాటలు రాస్తాను. అలాగే చక్కని ప్రకృతి అందాల్ని, అందమైన స్త్రీలు, ఇలాంటి వాటిపై పాటలు రాస్తాను. మాదక ద్రవ్యాలు, పోలీసు జులుం, రాజకీయ అవినీతి, ఇతర సామాజిక అంశాలపై పాటలు కడతాను. నా పాటల వల్ల ఎవరైనా మారారంటే అంతకంటే సంతోషం ఏముంటుంది? నా పాటలు దేశ ప్రజల నోళ్లలో నారడం నాకు సంతోషాన్నిస్తుంది. సరిగమలే పెట్టుబడిగా ప్రపంచాన్ని చుట్టిన రెమోలో కాలానికి తగినట్టుగా స్పందించే చురుకుంది. హిందీ భాషలో ఇండీ పాప్ను అందిస్తూ 1999లో ఓ మేరీ మున్ని ఆల్బం రూపొందించాడు. ప్రతి పాట మస్త్ మస్త్. ఏ టీవీ ఛానల్ పెట్టినా అందులోని పాటలు. మిలీనియం ఏడాదిలో మరో అద్భుతం చేశాడు. సైబర్ వైబర్ వీడియో సాంగ్ ని నేరుగా నెట్లో ఉంచేశాడు. దానికి అపూర్వ స్పందన. 2 వారాల్లో 16,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. My Indian muchacho, I'm waiting for you. Come to dance with me. I'll teach you cha-cha-cha. తనతో పాటు కలిసి పనిచేసే బ్యాండ్ మెంబర్స్ రెమోకి పంచప్రాణాలు. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా ముందు విలవిలలాడిపోతాడు. నేనున్నాను, డోంట్ వరీ అని భరోసా ఇస్తాడు. అలాంటి రెమోకి కాన్పూర్ వద్ద జరిగిన యాక్సిడెంట్ పెద్ద షాక్.
మైక్రోవేవ్ పాపడమ్స్ బ్యాండ్ సభ్యులు 3 మరణించడం చూసి తట్టుకోలేకపోయాడు. ఆ చేదు సంఘటన నుంచి తేరుకుని మళ్లీ గళం విప్పడానికి ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఎలాగైతేనే చివరకు ఇండియా బియాండ్, సింఫోనిక్ ఛాంట్స్ ఆల్బమ్లతో తిరిగి లైమ్ లైట్లోకొచ్చాడు. The importance of music is like, for the soul, music is as important as air is for the body. నేను నిత్యం ప్రేమించేది, At least పాడేది, శ్వాసించేది For a సంగీతమే. mathematician, I suppose, figures are important. I suppose for a painter, గణిత colors are శాస్త్రజ్ఞుడు important. లెక్కల్లోని అంకెలను ఎలా ఇష్టపడతాడో, Music is as ఓ important చిత్రకారుడు as రంగులను ఎలా music, ప్రేమిస్తాడో, music, my soul అలా will cry నేను out. సంగీతాన్ని ఇష్టపడతాను. And, అది నాకు దూరమైన రోజు I would be dead. నేను బతికున్నా మరణించినట్టే లెక్క. but I would be dead. కొంకణి, పోర్చుగీసు, ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో రెమో అనర్గళంగా మాట్లాడతాడు, పాటలు పాడతాడు. గోవా ప్రకృతి అందాలకు పరవశించి అనేక బొమ్మలు గీశాడు. మనసు స్పందించినప్పుడల్లా వాటికి అక్షరరూపమిస్తాడు. చక్కటి కవితలు రాస్తాడు. కొత్త ప్రదేశాలు చూడటమన్నా, ప్రయాణాలు చేయడమన్నా ఎంతో ఇష్టం. ఏమాత్రం తీరిక లభించినా పుస్తక పఠనానికి ప్రాధాన్యం ఇస్తాడు. సంగీత సాధనలో, వ్యక్తిత్వ వికాసంలో తండ్రి ప్రభావం అధికం. మహాత్మాగాంధీ అహింసా మార్గాన్ని, మదర్ థెరీసా మానవతా దృక్పథాన్ని అమితంగా ఇష్టపడతాడు. రెమో పాటల్లోని ఊపు మాటల్లోనూ కనిపిస్తుంది. ఓ సినిమాలో చెప్పినట్టు మనసులో ఏముందో అదే మాట్లాడతాడు. అవార్డులు, రివార్డులు అందుకునే విషయంలో సైతం అతనిది ఈ ముక్కుసూటి వ్యవహారమే. గోవా ప్రభుత్వం అతడికి ఎన్నోసార్లు సన్మానం చేస్తామంటూ, అవార్డిస్తామంటూ ప్రతిపాదించింది. అవినీతి కూపంలో చిక్కుకున్న ప్రభుత్వాల సన్మానం తనకు ఏమాత్రం అక్కర్లేదని ఘాటుగా స్పందించాడు. అంతేకాదు, గోవాలో జరిగే పార్టీ ఫిరాయింపులపై దుమ్మెత్తిపోశాడు. అటువంటి నేతలకు ఓటు వేస్తున్నందుకు సిగ్గుపడాలన్నాడు. I've refused the state award which they gave me in protest. Number one, నేను గోవా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును తిరస్కరించానంటే దానికి ఎన్నో కారణాలున్నాయి. ప్రభుత్వంలోని అనేక మంది నేతలు అవినీతిపరులు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు దోపిడీదారులుగా మారారు. 2011 గోవా అభివృద్ధి పేరున వారు చేస్తున్న అరాచకాలు నన్ను all ఆలోచింపచేశాయి. of us, the people of Goa, got together. We held meetings and protests, and we managed to stop their infamous so-called regional plan. అభివృద్ధి పేరిట గోవా ప్రకృతి అందాలను హరించడం నన్ను కలవరపెట్టాయి. Huge areas. బొంబాయి, ఢిల్లీ గృహ నిర్మాణ సంస్థలకు గోవా భూములను పణంగా పెట్టడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకించాను. అంతేకాకుండా అవినీతిమయ ప్రభుత్వం ఇచ్చే అవార్డును నేను స్వీకరించనని బాహాటంగా ప్రభుత్వానికి ఉత్తరం రాశాను. into construction land. పాటతో ఆటతో జనహృదయాలను గెలుచుకోవడంలోనే నిజమైన ఆనందం ఉందనే రెమో ఫెర్నాండెస్ ఛాన్సుల కోసం ఎన్నడూ వెంపర్లాడలేదు. అతని పాటల వెల్లువకు అభిమానులే అభినందన మందారమాలలు వేశారు. రెమో ఏ ప్యారిసో, న్యూయార్కో, లండన్లోనో స్థిరపడి ఉంటే ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్లలో ఒకడయ్యేవాడు. కానీ అతను పుట్టిన చోటుని, ఈ మట్టి వాసననే కోరుకున్నాడు. తాను పుట్టి పెరిగిన ఇసుక తిన్నెలు, పచ్చిక బయ్యళ్లను మరచి డాలర్ డ్రీమ్స్తో ఫారెన్ సిటీల వెంట పరుగులు తీయలేదు. ఈ దేశ ప్రజల గుండె చప్పుళ్లు వింటూ తాను ఓ పాటగా మారాలనుకున్నాడు. ఆకలనే పండించుకున్నాడు. ఈ దేశ ప్రజల బాగోగుల కోసం పాటను ఓ ఆయుధంగా మార్చుకున్నాడు. వారి శ్రేయస్సు కోసం పరితపించాడు. పాటలు పాడే గాయకులు సైతం దేశానికి, ప్రజలకు ఏం చేయగలరో ఆచరణలో చేసి చూపించాడు. అందుకే ఈ దేశ యువతకు తరగని స్ఫూర్తిగా నిలిచాడు.